హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నా ఫుడ్ కోర్ట్. ఇవాల్టి వన్ మీ రెసిపీ వీడియో ఆనియన్ సమోసా. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని మైదా పిండి వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, వేడి ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఒక 20 మినిట్స్. తర్వాత స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, రుచికి సరిపడినంత ఉప్పు, కారము, ధనియా పౌడర్ అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలా. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని ఒకసారి కలుపుకొని ఒక 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకొని ఒక చపాతీ కర్ర తీసుకొని పొడిపిండి వేసి ఇలా బాగా రుద్దుకోవాలా పల్చగా. ఇలా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వేసుకొని తర్వాత ఒక పెనం మీద అయితే ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా కాకుండా. తర్వాత ఈ సైడ్స్ అంతా కట్ చేసి షీట్స్గా చేసుకొని ఒక్కొక్క షీట్ తీసుకొని మనం ముందుగా అయితే పేస్ట్ని చేసుకోవాలా. మైదా పిండిలో కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఈ స్టఫింగ్ మొత్తం పెట్టేసుకోవాలా. అన్నీ ఇలా మైదా పిండి కూడా పేస్ట్ని అప్లై చేస్తూ మొత్తం కార్నర్స్కి మొత్తము ఇలా మనకి ఈ షేప్స్ అనేది వచ్చేయాలా. తర్వాత డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని 1 బై 1 వేసుకొని లో ఫ్లేమ్ అయితే బాగా ఫ్రై చేసుకొని